పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. బట్ మీ కెరీర్ అంతా కూడా పెళ్ళైన తర్వాత మీరు ఆపేశారు. ఎప్పుడో మంచి డాన్సర్ మీరు. అన్నీ ఎప్పుడో ఆఫ్ చేశాను. అందరు తిట్టారు. నాగేశ్వరరావు గారు అయితే కూర్చుని ఒక గంట సేపు నాకు ఇది నీకు నీకు చెప్తున్నాను, నువ్వు పెళ్ళయిందనేసి నువ్వు మానేక, నువ్వు వచ్చి నువ్వు చెయ్యి, నువ్వు ఇది మా డాన్స్ మాత్రం వదలొద్దు, నువ్వు మంచి డాన్సర్, మంచి డాన్స్ మాస్టర్ అవుతావు. ఆయన ఎంతోసేపు ఎన్నిసార్లు చెప్పాడు ఆయన, నీ కెరీర్ పాడు చేసుకుంటున్నావు, ఎంతమంది డాన్స్ పెళ్ళిళ్ళు చేసుకుని చేయట్లేదు, అలా ఇలా అంటే కూడా లేదంటే మా ఆయనకి ఇష్టం లేదు. కేవలం ఆయన కోసం మీ ఇష్టాన్ని చంపుకున్నారు అంతే. అతని వల్ల నేను ఫీల్డ్ వదులుకున్నాను. అందరు తిట్టారు. రాఘవేంద్ర గారు అయితే, ఏం నాగమణి అసలు బుద్ధి ఉందా నీకు, ఇలా వెళ్ళిపోతావేంటి, పెళ్లి చేసుకుంటే చేయకూడదనేది ఏం తప్పేంటి నువ్వు చేసేది అని అంటాడు. రాజేష్ని కూడా పిలిచి, ఏం రాజేష్ ఎందుకు మీ ఆవిడని నువ్వు ఆఫ్ చేస్తున్నావు అని కూడా అడిగాడు ఆయన. దాసనారాయణ చాలా ఇష్టం, దాసనారాయణ కానీ అందరూ వీళ్ళందరికీ మంచి అభిమానం నేనంటే. ఎక్కువ ఏ మాస్టర్స్ దగ్గర చేశారు మీరు? నేను ఎక్కువ సలీం మాస్టర్ చేశాను. ఆ తర్వాత ముందంతా వచ్చి ఒక్క మాస్టర్ దగ్గర చేశాను అసిస్టెంట్గా. సుందర మాస్టర్ కాదు, ఈయన మన చోప్రా మాస్టర్ దగ్గర చేశాను. తర్వాత వచ్చి మూర్తి మాస్టర్ ఆయన దగ్గర చేశాను. తర్వాత ఇంకొక ఆయన మలయాళపు ఆయన దగ్గర ఒక చేశాను. ఆ తర్వాత సలీం మాస్టర్ దగ్గర చేశాను. సలీం మాస్టర్కి ఏంటంటే తెలుగు తెలీదు, ఆయనకి తమిళే. అందుకని నాకు తెలుగు తెలుసు కాబట్టి ఆ మీనింగ్స్ ఆయన తమిళ్లో చూస్తాడు, మనం తెలుగులో అర్థం అయ్యేది కాదు కదా, అది నేను మార్చి చేసేది అనమాట. ఓకే. అంటే ఏంటమ్మా ఇలా చేస్తావు అంటాడు ఆయన. మాస్టర్ இப்போதான் பண்ணணும், அந்த மூமெண்ட்ஸ் அப்படி பண்ணும்போது அந்த தெலுங்குல வந்து அந்த மீனிங்கோடு சேர்ந்து பண்ணாதான் நல்லா இருக்கும், இல்லை நீங்கள் இப்படி ஒரு மீனிங் వేరే మీనింగ్ வந்துடும் అలా అంటాను. అంటే అలాగా అప్పుడే సరి అనేవాడు అనమాట. అలాగా నేను చేసిన తర్వాత ఆయనకి మంచి సినిమాలు వచ్చినాయి, తెలుగు సినిమాలు. బట్ సలీం మాస్టర్ దగ్గర చేశారు కదా మీరు, చాలా సినిమాలు చేశారు. బట్ సలీం మాస్టర్ లాస్ట్ స్టేజ్ అసలు చెప్పుకునేది కాదు వేరే వాళ్ళు, అంత ఫైనాన్షియల్గా ఆర్థికంగా తినటానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ చనిపోయారు. చాలామంది మాస్టర్స్ ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద మాస్టర్లు అయ్యారు, డాన్సర్లు అందరూ హెల్ప్ చేశారు అన్నారు. ఎందుకు మాస్టర్ ఆ పరిస్థితి వచ్చింది నాగమణి గారు ఆయనకి? ఏమోనండి, అదే చెప్తున్నారు, విధి ఎవరిని తప్పించలేదు. కలిసారా మీరు? కలిసారా? నేను కలవలేదండి. అంటే నాకు వచ్చి నేను పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఎక్కువ బయటికి రానిలేదు నన్ను. అందుకని నేను పెద్దగా ఆ మాస్టర్ దగ్గరికి నేను కలవలేదు. ఎప్పుడన్నా బయట ఎక్కడన్నా కలిస్తే వాళ్ళ వైఫ్ వచ్చి నాకు చాలా బాగా ఫ్రెండ్, సులేఖ అమ్మాయి, ఆయనకి 2 పిల్లలు. నేనంటే చాలా ఇష్టం అమ్మాయికి. ఎప్పుడన్నా నాగమణి ఆయన ఊర్లో లేనప్పుడు నన్ను పిలిచేది, వా నాగమణి వీటికి వా వాటి అనేసి అంటే సరే వెళ్ళి వాళ్ళతో మాట్లాడేదాన్ని. కానీ ఆయన ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని కదా ఎక్కువగా, ఆ అమ్మాయితో మాట్లాడేదాన్ని ఎప్పుడన్నా. ఆ టైంలో వచ్చి ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి మరి నాకు అర్థం కాలే. అన్నీ అక్కడ చారీ స్ట్రీట్లో ఆయన పెద్ద ఇల్లు ఉంది, అది చలం గారిది. ఆ చలం దగ్గర నుంచి ఆయన కొనుక్కున్నాడు. అది వచ్చి కొట్లు పెట్టాడు. ఆ కొట్లు ఏమైపోయిందంటే ఆ కొట్లలో వాళ్ళు ఖాళీ చేయనంటారు. ఖాళీ చేయించాలని ఒక నాడార్ని చంపించాలని ఏదో చేశారు. ఆ స్టోరీ అంతా పెద్దగా వచ్చింది కదా బయటికి. ఆయన చంపించడం, మనుషులు రౌడీలు పెట్టి ఆయన వెళ్ళి చంపలేదు, వాళ్ళని పెట్టి చంపించాడు. అలా వెళ్ళి మాటల్లో టక్కని చేసేప్పుడు బడి తెగిపోయింది అనమాట. మాస్టర్ది కాదు, నాడారు అనేసి అతను. ఆయన కొట్లు 4 కొట్లు అండి, సలీం మాస్టర్వి అవి. ఆ 4 కొట్లు ఒక నాడారు అతను ఖాళీ చేయమంటే చేయను అంటున్నాడు. ఏంటంటే ఆయన ఇల్లు అమ్ముకోవాలి, ఇల్లు అమ్మాలంటే వాళ్ళు ఖాళీ చేసి ఇవ్వాలి. వాడు ఖాళీ చేయనంటే చాలా సంవత్సరాలుగా ఖాళీ చేయంటే ఖాళీ చేయలేదు అనుకుంటా. ఆ టైంలో రౌడీని పెట్టి అతను ఇంట్లో ఉన్నాడు, ఆ రౌడీలు వెళ్ళి కొట్లో వెళ్ళి గలాట చేశారు. వాడు నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నాడు ఆ కొట్టోడు. ఏం చేసుకుంటున్నావు చూడని కత్తితో ఇలా అన్నప్పుడు తల తెగిపోయింది. అది పోలీసులు కంప్లైంట్ ఇచ్చి నేరుగా అసలు ఎవరు చనిపోయాడంటే ఆ నాడారు కొడుకు చనిపోయాడు, చిన్నోడు. దానివల్ల ఆయనకు ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. అక్కడే వెళ్ళడం పోలీసు వాళ్ళు నేరుగా లోపలికి వెళ్ళి ఆయన పట్టుకొని ఆయన బాత్రూంలో దాక్కున్నాడంట. బాత్రూంలో పగులు కొట్టి బయట తీసుకొచ్చి దీంట్లో జైల్లో వేశారు. ఓకే. అక్కడి నుంచి మరి చాలా మరి ఆ తర్వాత ఏమైందో మనకు తెలియదు. మీరు కలవలే ఎప్పుడు కలవను నేను అసలు. ఈ స్టోరీ మాత్రం చెప్పారు నాకు. ఓకే. బట్ ఇప్పుడు మిమ్మల్ని ఫుల్ రిస్ట్రిక్షన్ చేశారు, పెళ్ళైన తర్వాత యాక్ట్ చేయకూడదు, అంటే డాన్స్ చేయకూడదు, మాస్టర్ అవ్వకూడదు, సినిమాల్లోకి రాకూడదు అని.
మరి రాజేష్ గారి అక్క శ్రీలక్ష్మి గారు పెద్ద కమిడియన్, ఆమె యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా, ఆమె రిస్ట్రిక్షన్ మీకు ఎందుకు పెట్టారు అసలుకి? ఆవిడ పెళ్లి చేసుకోలేదు కదా, ఆవిడ పెళ్లి చేసుకుంటే అలా ఉండదు, ఆవిడ లైఫ్ తెలియదు కదా మనకి. నేను మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి ఇతనికి ఇష్టం లేదు ఓకే రాజేష్కి. బట్ ఆమె ఎప్పుడు సపోర్ట్ చేయలే, ఏం చేయని ఏమవుతుంది, నేను ఉన్నాను కదా ఫీల్డ్లో. ఈ సపోర్ట్ చేస్తే అంటే చేస్తారు, ఎందుకు చేయరు, సపోర్ట్ చేస్తారు, చేయమనే చేస్తారు. బాగానే ఉందా మీ ఇద్దరి మధ్య బాండింగ్? బాగానే ఉంటుందా ఫస్ట్ నుంచి ఇప్పటికే? ఇప్పుడు కూడా మొన్న కూడా వచ్చేసి వెళ్ళింది, వస్తారు రోజు ఎప్పుడో కలుస్తూనే ఉంటాం. నేను నిన్న కూడా వెళ్ళి చూసి వచ్చాను, ఇక్కడే ఉంటుంది కదా వడపల్లిలో. ఓకే, సో ఇప్పుడు ఫ్యామిలీ అంతా బాగా ఉంటాం అండి, మాకేం లేదు, మా ఆడపడుచులు అందరూ బాగానే ఉంటాం. పద్మ, నేను, వాళ్ళ పిల్లలు. ఇప్పుడు ఐశ్వర్య గారు సక్సెస్ అయిన తర్వాత లేదా బిఫోర్ నుంచి కూడా బాగుంటారా? ఎప్పుడు మామూలు మాటలు అన్నీ ఎప్పుడు ఉంటాయి, అదేం లేదు, ఎప్పుడు బాగానే. ఆ సక్సెస్ అనేది ఉంది, వాళ్ళ బ్యాంక్ వాళ్ళు పైకి వచ్చిందంటే వాళ్ళకి ఇష్టమే కదా. సక్సెస్ అయిపోవడం అనేది అలా మనం అంటే మేము పైకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎవరు సపోర్ట్ కాదు అంటున్నా. ఆ అమ్మాయి అంత నా సపోర్ట్ కాదు, అవును, నా సపోర్టే లేనప్పుడు ఇంకెవరు సపోర్ట్ కావాలి? తనంతరికి తన వచ్చి ట్రై చేసుకుంటే తనంతరికి పైకి వచ్చింది అంతే. ఓకే, నేనుగా వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ వెళ్ళి అడగలేదు మా అమ్మాయికి వేషం ఇవ్వండి అనేసి. ఎందుకంటే మీకు ఇండస్ట్రీ టచ్ లేదు కదా, మొత్తం టచ్ ఉంది, ఎందుకు లేదు, ఇండస్ట్రీ టచ్ లేదా, అందరు తెలిసిన కదా. ఇప్పుడు రాఘవేంద్ర గారు అడిగితే ఇవ్వరా, లేదంటే ఇక చాలా ఇయర్స్ అయిపోయింది కదా, ఎన్ని ఇయర్స్ అయినా ఇప్పటికి కూడా వాళ్ళు మర్చిపోలేరు నన్ను, ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే నేను అన్ని పిక్చర్లు ఆయన చేశాను. నేను దాసనారాయణ కానీ, మరి ఈయన రాఘవేంద్ర గారు కానీ, కోదండరామరెడ్డి గారు కానీ, తర్వాత చాలా మంది ఉన్నారు కదా, బి గోపాలు, వాళ్ళందరూ నేను అన్ని సినిమాలు చేశాను కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.